చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అదేవిధంగా ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆల్రౌండ్ ప్రజలకు ఆటోమేటిక్గా ప్రజలకు తెలుసు ఆయన పరిపాలన ఎలా ఉండేది అనేది. ఈరోజు ఇంత స్థాయి మెజార్టీ ఇచ్చారంటే ఒక చంద్రబాబు నాయుడు మీద నమ్మకం, గ్యారంటీ, సూపర్ 6 సక్సెస్ అవుతాం. అలాగే పార్టీ కార్యకర్తలు కానీ డివిజన్ కార్యకర్తలు కానీ కష్టపడతాం. అలాగే జనాభాకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు నమ్మకంగా బట్టి ఇంత మెజార్టీ ఉన్నది వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైనా కానీ కుప్పంలో కానీ ఎక్కడైనా కానీ ఒక బాబు గారి పుణ్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు బాబు గారు ఇప్పుడు ఆ సూపర్ 6 పథకాలు చేయాలంటే చాలా డబ్బులు కూడా తీసుకోవాలి. ఒక పక్క ఉంటారు జగన్మోహన్ రెడ్డి చాలా అప్పులు చేసి వెళ్ళారు. ఏ విధంగా ఆయన మొత్తాన్ని చేయగలుగుతారు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి పచ్చిగా చెప్పాలంటే వేరే దాని పదం ఉంటుంది, అలా చెప్పకూడదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే బాబు గారు, ఒక డెవలప్మెంట్ చేయాలంటే బాబు గారు, ఒక రోడ్లే కానీ ఒక డెవలప్మెంట్ విషయంలో నంబర్ 1 వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు తెలంగాణ చూడండి మీరు, ఐటీ అనేది డెవలప్మెంట్ చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మన అందరూ తెలిసిన. ఇలాగే మన ఏపీని కూడా డెవలప్మెంట్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు మన రాజధాని అమరావతిని డెవలప్మెంట్ చేస్తారని, ఆటోమేటిక్గా రాజధాని వస్తే సంపద పెరిగింది. రాజధాని అంటే ఆటోమేటిక్గా ఇతర రాష్ట్రాల నుండి కంపెనీలు వస్తాయి. 3 రాష్ట్రాలు 3 రాజధానులు చేస్తుందంటే ఎవడు నమ్మడు, అది జరగని విషయం. అది మనందరూ తెలిసింది, మీ మీడియా మిత్రులకు కూడా తెలిసిన విషయం. అది 3 రాజధానులు కాదు, ఒకటే రాజధానం, అంతా మనం ఒకటే అని చెప్పే వ్యక్తి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో చేసిన పొరపాటు ఏంటంటే, మన ప్రజలు చేసిన పొరపాటు అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తనయుడు వాళ్ళ కొడుకు ఒక శాంతి నేనేదో చేస్తానని వదిలేస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని 10 ఏళ్ళకి వెనక్కి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక శాంతి ఇద్దాం అనుకున్నారు ఆయన ఇచ్చిన పథకాలను బట్టి. ఆ పథకాలు కూడా ఆయన ఏమైనా ఒత్తిచ్చేటట్టుగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏం చేయలే, అది మన అందరూ తెలిసిన విషయమే. ఈరోజు మాట తప్పలా మడం తిప్పలా కానీ డైలాగులు జగన్మోహన్ రెడ్డికి తప్ప ఈరోజు మాట తప్పడం మడం తిప్పిన వ్యక్తి కాదు, మాటకు నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సంగతి మా పెద్దలు తెలుసు. కాబట్టి ఈరోజు మీడియా కూడా నాడేది కూడా కనిపెట్టలేకుండా ఎక్కడ ఓట్లు వేస్తారు, ఏ ప్రభుత్వం వస్తారని చెప్పలేని పరిస్థితిలో వచ్చిందంటే ప్రజలు ఒక చంద్రబాబు మీద నమ్మకం, ఆయన మీద ఉన్న అభిమానం. అలాగే ఇప్పటికీ మాటలు మాటకు తప్పకుండా చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు, 4,000 రూపాయలు ఇచ్చారు సూపర్ దృష్టిలో. వికలాంగులకు 6,000 ఇస్తా అన్నాడు, 6,000 రూపాయలు ఇచ్చారు. వృద్ధులకి మహిళలకి ఒంటరి మహిళలకి 1,500 ఇస్తా అన్నారు, ఇస్తారు. ఇలాంటి పథకాలు ఏమైనా కానీ ఆయన చేయగలడు తప్ప వేరే వ్యక్తి ఎవరు చేయలేడండి, తేలేడు. ఎంతకాలం అప్పులు చేసుకుని బతకగలని చెప్పండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంపద పెరగాలి, సంపద పెరగాలంటే ఆటోమేటిక్ కంపెనీలు రావాలి. ఇవన్నీ రావాలంటే ఒక చంద్రబాబు నాయుడు. మన ఆస్ట్రేలియా ఖండంలో 7 మేధావులు ఒక మేధావి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ మేధావితనం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఒకటే చెప్తున్నా, ఈరోజు నరేంద్ర మోడీ ఉంచుకొని ఎందుకు వచ్చారు? ఒక పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారే కానీ వీళ్ళు పుణ్యమానంటే నరేంద్ర మోడీ గారికి గారు తెలుసు. ఏ రోజైనా సరే మా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆయన నరేంద్ర మోడీ గారి దగ్గరికి తల ఉంచి కాలు పెట్టుకున్నా లేదు. ఎన్నిసార్లు నువ్వు కాలు పెట్టుకున్నాడు నీకు తెలియాలి జగన్మోహన్ రెడ్డి. ఎన్నిసార్లు నువ్వు చేసిన అవినీతి పనులు తప్పించుకోవాలి, నువ్వు కేసుల్లో లేకుండా ఉండాలని చెప్పి నువ్వు ఎన్నిసార్లు ఆయన కాళ్ళ మీద పడడం అనేది మన ప్రజలందరూ తెలుసు, మన మీడియా మిత్రులు తెలుసు. నువ్వు చేసిన పనులు నీ పాపం నిన్ను అంటుపెట్టుకుని తిరుగుతుంది. ఒకటే దుమ్ము ధైర్యం ఉన్నది వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోరుకున్నది లేదు, ఆయన ఆశించింది లేదు. నాకు నేను చచ్చిపోయే టైంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఎలా ఉన్నాయో నాకు ఒక గుర్తింపు కావాలని కోరుకున్న వ్యక్తే కానీ ప్రజల సొమ్ము తీసుకోవాలి, ప్రజల సొమ్ము ఆస్తి కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు. నిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు పక్కన మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, అసెంబ్లీ గేటు కూడా తాకినామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దాన్ని జగన్ అడిగారండి, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అడిగారు, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చెప్పారా? పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. అది ఎందుకన్నారండి? ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. గతం కాదండి, గతంలో ఎందుకన్నాడు? ఈరోజు రైతులే కానీ సామాన్య కార్మికులే కానీ
ప్రతి వాళ్ళు ఇబ్బంది పడింది తప్ప జగన్మోహన్ రెడ్డి వల్ల లాభం పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లాభం పొందిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ గూండాలు, వాళ్ళ రౌడీ రాజ్యం, ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు, బూతులు మాడే ఎంపీలు వాళ్ళు తప్పించి పచ్చనంగా లబ్ధి పొందిన ప్రజలు ఎవరు ఉన్నారని మీకు తెలియజేస్తున్నా. ఏమైనా ఒక కరెంటు విషయంలో నా కరెంట్ నేను కలుసుకుంటాను, నా బిల్లు నేను కట్టుకుంటా, దాంట్లో ఆన్సర్లు ఏంటి మీరు నాకు అర్థం కదా. దాని మీద పెట్టి నీకు పింఛన్ తీసేస్తాం, నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు అది వచ్చింది, ఇదేంటి ప్రజారాజ్యం? నేను ఉన్నాను, నేను చేస్తానన్నా, ఏం చేసావు, ఏం పీకావు? ప్రజలు నువ్వు ఉద్ధరించింది ఏముంది? నువ్వు ప్రజారాజ్యానికి ప్రజలకు ఉపయోగపడింది, నువ్వు ప్రజలకు రాజ్యాన్ని చెప్పావు, ప్యాలెస్లు కట్టుకున్నావు, ఎక్కడ పడితే అక్కడ పార్టీ ఆఫీసులు కట్టుకున్నావు. ఎవడిచ్చాడా నీకు? ఎవడు ఆస్తి అని నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు? ఎవడు ఆస్తి అని చెప్పి నువ్వు పార్టీ కార్యాలయాలు కట్టుకున్నావు? నువ్వు ఒక శాంతితోనే వెళ్ళిపోతాను సంగతి నువ్వు మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ పడతా ప్రజల ఆస్తి, గవర్నమెంట్ ఆస్తిని నువ్వు ఎక్కడ పడితే అక్కడ కట్టుకుంటే ఎంతవరకు అది కరెక్ట్ అని నేను చెప్తున్నా. ఒక బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు చేసే కొన్ని అర్థాలు ఉన్నాయి. ఈరోజు రాజధాని అమరావతిని చేశాడంటే దాంట్లో మన సచివాలయం కట్టారు, రాజధాని కట్టాడు, దాంట్లో ఏదైనా మంచి సమస్యలు ఉంటే అక్కడ చెప్పుకునేలాగా. అలాగే మొన్న నువ్వు పలకోట చూసావా జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో ఏదైనా సమస్యలు ఉంటే ఆయన కలిసి చంద్రబాబు నాయుడుకి కలిసి సమస్యలు చెప్పుకుంటాకి అదే ఒకటి కట్టించారు. నువ్వు ప్రతిదీ నాశనం చేసావు. ఆ నాశనం చేసినకి నమ్మకాలు ఉన్నాయి. నువ్వు చేసిన నాశాలు ఎలా అంటే ప్రజలకు ఉపయోగపడే నాశనం చేసావు. ప్రజలకు ఉపయోగపడనవన్నీ ఈరోజు నువ్వు కట్టుకున్నావు. ఒక రాజులాగా విధించే పాలించే నాయకుల్లాగా నువ్వు మీ మిస్సెస్ గారికి ప్యాలెస్లు కట్టుకున్నావు. ఆ ప్యాలెస్ల పరిస్థితి ఏంటి? ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. నీ బాబు గారి సొమ్మా? నీ తాత ముత్తాత సొమ్మా? నీ పార్టీ పెట్టిన వచ్చిన సొమ్మా? ఎవరి సొమ్ము అది? ఎవరి సొమ్ము నీ ప్యాలెస్లు కట్టుకున్నావు? ప్రజల సొమ్ము ప్రజలకు ఉపయోగపడేలా చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం నిజాలు మాట్లాడుకోవాలండి. ఒక పార్టీ కార్యకర్తగా నేను మాట్లాడట్లా. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఎంత నష్టపోయారో, ఎంత బాధపడ్డారంటే నేను చూసిన వ్యక్తిని. అంటే నేను బీసీ సంఘాల నాయకుడిగా, ఒక బీసీ సంఘాల స్టేట్ బీసీసీల నాయకుడిగా, అలాగే గతంలో ఆర్ కృష్ణ గారితో పాటు పనిచేసిన వ్యక్తిని నేను. ఈరోజు ఆర్ కృష్ణ గారు కూడా నువ్వు చేసిన లంచానికి లొంగిపోయిన వ్యక్తి ఆర్ కృష్ణ గారు. నువ్వు పార్లమెంటు సభ్యుడిగా నువ్వు పోషిస్తే బీసీలో వదిలేసి వెళ్ళిపోయింది ఆర్ కృష్ణ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఆర్ కృష్ణ గారు పనిచేసిన వ్యక్తిని ఈరోజు అనుకున్నా, తెలుసుకున్నా. ఎవరైనా సరే రూపాయికి కక్కుర్తి పడేవాళ్ళ తప్ప ప్రజల కోసం గుర్తింపే వ్యక్తి ఒక టీడీపీ నాయకత్వం అని చెప్పి ఈరోజు నేను టీడీపీ పనిచేస్తున్నా. ఇలాగే ఈరోజు టీడీపీలో కూడా ఎక్కడైనా కానీ ప్రజలకు పనిచేసేది టీడీపీ పార్టీ. అన్న మాట తప్పుడు మాట తప్పుడు అంటే మాట తప్పుడు మాట నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలియజేస్తున్నాను మీకు. ఇదే సెంట్రల్ ఎగ్జామ్ కాన్ఫరెన్స్ లో ఈరోజు ఎస్ఎల్ ఫ్రెండ్ అండి, ఒకసారి అటు చూడండి. ఎస్ఎల్ ఫ్రెండ్ కొండలా పెరిగిన చెత్తని తీసేసిన వ్యక్తి బోండమ్మ గారు. ఈరోజు ఈ ఏరియా రావాలంటే వాంబాయికాలం లేబర్ పేదవాళ్ళు ముక్కు మూసుకొని రోజువారీ కూలికి పనులకు వెళ్ళేవాళ్ళు ముక్కు మూసుకొని వచ్చేవాళ్ళు ఇంటికి. అలాంటివి శుభ్రం చేసిన వ్యక్తి సెంట్రల్ టైగర్ బోండమ్మ గారు. ఈరోజు మొన్న ఎలసండలో ఒక కొత్త పిచ్చోడు వచ్చాడు, ఆయన అల్లంపల్లి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి. ఆయన విమర్శించాడు ప్రజల మీద. ప్రజలు ఎవరు ఓటేస్తే ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు డెవలప్మెంట్ చేస్తారని ప్రజలకు తెలుసు. అందుకే ఈరోజు మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఎక్కడ వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అదే బోండమ్మ గారు నిలబడ్డారంటే ప్రజల మనిషి, ప్రజలకు ఉపయోగపడేవాళ్ళు. అది ఒక టీడీపీ సిమ్మలో నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానం. ఈరోజు బోండమ్మ గారు తెలుసా అంటే చంద్రబాబు నాయుడు గారి పద్ధతిలో నడుస్తాడు, ప్రజలకు అలాగే ఉపయోగపడదని నేను తెలియజేస్తున్నాను.